జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు 14 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 15వ అధ్యాయం పంచదశ అధ్యాయానికి సంబంధించి దీనిలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. ఇది పురుషోత్తమ యోగానికి సంబంధించింది. దీనిలో శ్రీకృష్ణుడు ఆ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, అసలు ఈ యోగానికి సంబంధించినటువంటి నిగూఢ రహస్యాలు చెప్తాడు. యోగ శాస్త్రానికి సంబంధించింది అది రావి చెట్టును వర్ణిస్తూ ఉంటుంది. అదేవిధంగా గత జన్మ యొక్క వాసనలు ఏ విధంగా ఈ జన్మలో ప్రభావితం చూపుతాయి, నాశనం లేనిది ఏంటి, నాశనం అయ్యేది ఏంటి, వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరు, అతన్ని ఎలా పొందాలి, ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. సో ఇది ఎలా ఉంటుందంటే, ముందుగా దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇలా పలికాడు అనడంతో మొదలవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, అర్జున, మీదికి మొదలు కిందికి కొమ్మలు ఉన్నటువంటి రావి చెట్టు, అశ్వత్థ వృక్షం ఉంది కదా, దీన్ని నాశనం లేనిదిగా చెప్తారు. దీనికి ఆకులు వేదాలుగా ఉన్నాయి, దీనికి కొమ్మలు సత్వము మొదలైనటువంటి గుణాలతో ఉంటుంది. దీనికి అనేక విషయాలు, జీవి సంబంధమైనటువంటి విషయాలే దీనికి చెవులుగా ఉంటాయి. ఇది మీదికి కిందికి వ్యాపించి ఉంటుంది. దీని వేళ్లు కర్మబంధంతో మనుష్యలోకం కిందికి పాదుకొని ఉంటాయి. అయితే ఇది లోకంలో దీని స్వరూపం అనేది మనకు గోచరించదు. దీని పుట్టుక మనకు తెలియదు, అంతమూ తెలియదు. పాతుకుపోయిన వేళ్లతో దీన్ని గుర్తించాలి అంటే అనాసక్తి అనేటువంటి దృఢమైన ఆయుధంతో దీన్ని నరకాలి అంటాడంటే, మనము మామూలుగా చూసే చెట్ల కన్నా పూర్తి విరుద్ధంగా మన కర్మబంధనాలు అనేవి పైకి ఉండి మన విషయాలు, మనం తెలుసుకునేటువంటి విషయాలు దీనికి చెవులుగా ఉంటాయి. అవి తెలుసుకోకుండా కేవలము ఉన్నదంతా కూడా బ్రహ్మమే అని నమ్మేసి అన్నిట బ్రహ్మాన్ని చూస్తే మోక్షం వస్తుంది అని మోక్ష మార్గంలోకి వెళ్తారు. నేనే అతనికి సహాయం చేస్తానని శ్రీకృష్ణుడు ఇంతకుముందే గత అధ్యాయాల్లో చెప్పాడు కదా. సో అది ఇంచుమించు మళ్ళీ అదే ఉంటది రావి చెట్టుకు సంబంధించి చెప్పేటప్పుడు. జీవి ఎప్పుడు ఈ ప్రకృతి అంతటికి మూల కారణమైనటువంటి ఆది పురుషుణ్ణి ఆశ్రయించాలి. ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో ఆ స్థానం కోసం వెతుకులాడాలి. మనం మోహం, ఆసక్తి, దోషం లేని వాళ్ళు సర్వదా ఆత్మజ్ఞానంతో స్థిరంగా ఉండి కోరికలు విడిచిపెట్టి సుఖ దుఃఖాలు అనేవి ద్వంద్వం లేనివని తెలుసుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే జ్ఞానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ స్థానాన్ని పొందుతారు. అంటే ఎప్పుడైనా సరే ప్రతి జీవి పొందాలనుకునేది ఏంటంటే మళ్ళీ తిరిగి రానటువంటి స్థానం ఎక్కడుందో అది వెతకాలి. ఏదైతే ఆ స్థానం ఎక్కడైతే ఉందో అక్కడ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ దాన్ని ప్రకాశించలేరు. అది అసలు ఆ పరమపదాన్ని చేరుకున్న తర్వాత ఎవ్వరూ వెనక్కి రారు. సనాతనమైనటువంటి అంశ జీవలోకంలో జీవుడై ఉండి ఈ ప్రకృతి యొక్క పంచేంద్రియాలు, మనస్సు వీటికి ఆకర్షితుడై ఎప్పుడు ఈ జీవి అంటే ఈ మనస్సుకి లేదా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచేంద్రియాలు వీటికే ఆకర్షితుడే అక్కడక్కడ తిరుగుతుంటాడు అనమాట. సో ఏదైతే ఇప్పుడు ఆ పరిమళ ప్రదేశం నుంచి సువాసన వచ్చినప్పుడు మనకు తెలియకుండానే అటువైపు మన మనసు వెళ్ళిపోతుందో, ఆ గాలి ఆ వాసనను తీసుకొని వస్తుందో, అలాగే దేహం ధరించిన వాడు విడిచి వెళ్ళేటప్పుడు గత జన్మం యొక్క వాసనలు కూడా తీసుకొని వస్తాడు. అంటే జీవుడు చెవులు, కళ్ళు, చర్మం, నాలిక, ముక్కు, మనస్సు వీటిని ఆశ్రయించి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ 5 విషయాలు అనుభవిస్తూ ఉంటాడు. అయితే జీవుడు దేహంలోంచి ఇంద్రియాలతో ఉండడం వల్ల శరీరాన్ని వదిలినప్పుడు వాటిని కూడా తీసుకొని వెళ్తుంటాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే, గత జన్మలో వీటితో ఏవైతే చూశాడో, వీటితో ఏవైతే తెలుసుకున్నాడో అవి అలాగే ఉంటాయి గత జన్మ వాసనలు. మళ్ళీ తిరిగి ఇంకొక దేహంలో మళ్ళీ వీటన్నిటితో పుడతాడు కాబట్టి ఈ వాసనలు అక్కడికి వస్తాయన్నమాట. సో ప్రయత్నం చేసి యోగులు ఆత్మని తమలో చూస్తుంటారు, కానీ సంస్కార చిత్తం లేని అవివేకులు ఎంత ప్రయత్నం చేసినా కూడా దీన్ని చూడలేరు. సో ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు వీటికి అతీతమైనటువంటి పరమాత్మని కానీ, వారిలో ఉన్నటువంటి ఆత్మను కానీ. సో సూర్యుల్లో ఉండే ప్రపంచం యావత్తు వెలిగిస్తున్న తేజస్సు ఏదైతే ఉందో అది నాదే. అలాగే చంద్రుల్లోనూ అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు కూడా నాదే. భూమిలోకి ప్రవేశించే సర్వభూతాలను నేనే. నా తేజస్సుతోనే దీన్ని అంతటి ధరిస్తాను. చంద్రుల్లో ఉన్నటువంటి ఔషధాన్ని నేనే. ప్రాణుల శరీరాల్లో ఉన్నటువంటి జఠరాగ్నిని నేనే. అంటే మనము 4 రకాలుగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడు జీవి. ఏంటంటే భక్ష్యం, పళ్ళతో తీసుకునేది; భోజ్యం, నాలుకతో తీసుకునేది; చోష్యం, నమిలి రసం తీసుకునేది; లేహం, పీల్చడం ద్వారా. సో ఈ 4 విధాలుగా ఆహార
పచనం అనేది జీవి చేస్తుంటాడు. సో ఈ 4 రకాలుగా ఉండి నేనే ఈ 4 రకాలుగా నేనే వాళ్ళ చేత ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాను. అదేవిధంగా ప్రతి జీవి జఠరాగ్నిలో ఉన్నది కూడా నేనే అని చెప్తాడనమాట. అలాగే అందరి హృదయాల్లో నేనే ఉన్నాను, నా వల్లే జ్ఞాపక శక్తి ఉంటది, నేనే జ్ఞానాన్ని కలిగిస్తాను, నేనే మరుపుని కలిగిస్తాను, సమస్త వేదాల చేత తెలుసుకోదగింది నేనే వేదాంతకర్తని, నేనే వేదాన్ని. ఈ లోకంలో క్షరుడు నాశనం కలవాడు, అక్షరుడు నాశనం లేనివాడు, ఈ ఇద్దరు ఉంటారనమాట. ఈ నాశనం కలవాడు అంటే ఇంకా వాడు పుట్టడం చావడం దీంతోనే ఉంటాయి. అక్షరుడు అంటే నాశనం లేనివాడు అంటే భగవంతుని చేరుకున్నవాడు. కానీ ఈ క్షరుడికి అక్షరుడికి మీద కూడా ఒకడు ఉంటాడు, అతనే ఉత్తమ పురుషుడు, అతనే ఈశ్వరుడు. ఈ 3 లోకాల్ని ఆవరించి ఉన్నది అతనే పరమాత్మ. ఎందువల్ల క్షరం కంటే కూడా అతీతుడుగా అతడు ఉంటాడు, అక్షరం కంటే కూడా ఉత్తముడుగా అతడు ఉంటాడు. వేదాలన్నీ కూడా అతన్నే పురుషోత్తముడు అని చెప్పాయి. ఆ పురుషోత్తముడిని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడవుతాడు. అన్ని వేళలా అన్నిటా అతన్నే భజిస్తూ ఉంటాడు. అంటే నేనే ఆ పరమాత్మను, అన్ని చోట ఉన్నవాడిని నేనే. ఈ నాశనం కలవాడికి నాశనం లేనివాడికి అంటే క్షరుడికి అక్షరుడికి మీద ఉన్నది నేనే అని చెప్తాడు. సో ఇది అర్జున ఎంతో రహస్యమైనటువంటి యోగ శాస్త్ర రహస్యం ఇది. ఇక దీన్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు అవుతాడు, అన్ని కార్యాలలో కూడా సఫలీకృతుడు అవుతాడు, అంటే కృతకృత్యుడు అవుతాడు. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం చెప్తాడు. సో ఓవరాల్ గా మనకు 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది చాలా తక్కువ, అంటే 20 శ్లోకాల్లో ఉన్నప్పటికీ చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. అంటే ఒకటి ఈ ప్రకృతి వల్ల ఉన్నటువంటి దాన్ని కానీ, మన జ్ఞానేంద్రియాలు కానీ, లేదంటే మన ఏవైతే మనము శబ్దము, స్పర్శము, రూపం, రసం, గంధం ఇలాంటి అంటే కర్మేంద్రియాలు కానీ, ఇవన్నిటి ద్వారా మాత్రమే ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే వింటున్నామో ఆ వాసనలో మరొక జన్మకు దారితీస్తున్నాయి. సో ఇలా జన్మలు మనిషి ధరిస్తున్నా అంటే జీవి ధరిస్తూనే ఉంటాడు, వాడిని క్షరుడు అంటాడు. కానీ వీటికి అతీతంగా ఉండి వీటి నుంచి భగవంతుని చూసేవాడు ఒకడు ఉంటాడు, అక్షరుడు, నాశనం లేనివాడు. కానీ ఈ రెండింటికి మించిన వాడు ఉన్నాడు, వాడే ఈశ్వరుడు. వాని గురించి తెలుసుకోవడానికి ఈ జ్ఞానం అంతా కూడా. సో రావి చెట్టు ఏ విధంగా ఉందని చెప్పాడో, ఆ కర్మబంధనాలన్నీ కూడా తెంచుకొని ఏదైతే అనంతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి మనిషి పని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా జఠరాగ్నిలో ఉన్నది అతని, అదేవిధంగా ప్రతి జీవి కూడా 4 రకాలుగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ 4ంటిలో కూడా 4 రకాలుగా ఉన్నది కూడా అతనే. ప్రతి జీవి మనసులో ఉన్న తనే, జ్ఞానం ఇచ్చినా తనే, మరుపునిచ్చినా తనే. అజ్ఞాన బంధనాలు తెంచుకోవాలంటే ముందు దాన్ని గుర్తించాలని చెప్తాడు. ఇది యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యం అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇది చెప్పడంతో మనకు 15వ అధ్యాయం పూర్తయింది. మరి 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, అది కూడా సింపుల్ గా మనకు అర్థమయ్యేలాగా. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.